నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తనను కొట్టిన ఘటనపై మాజీ సీఎం జగన్ పై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణంరాజు మరో 2 రోజుల్లో జగన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు వెల్లడించిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అపర చాణక్యుడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీని అభివృద్ధి చేయడంలో ఆయనే సాటి ఏపీకి అమరావతి రాజధాని చంద్రబాబుతోనే సాధ్యం పేర్కొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం. టీడీపీ కూటమి గెలిస్తే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. 2019లో అవకతవకలతోనే వైకాపా గెలిచిందా ప్రశ్నించిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటగా 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేయడంతో కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్న తెలుగుదేశం నేతలు. ఇక వార్తల్లోని వివరాలు. తనను కొట్టిన ఘటనపై మాజీ సీఎం జగన్ పై ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మరో 2 రోజుల్లో జగన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని రఘురామకృష్ణంరాజు చెప్పారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ 4.5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తాను ఘన విజయం సాధించానని చెప్పారు. తనకు స్పీకర్ పదవి ఇస్తే స్వీకరిస్తారని, ఇవ్వకపోయినా తనకు ఉన్న బాధ్యతలు నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. 4.5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఘన విజయం సాధించాం. నామినేషన్ వేసిన తర్వాత విజయం సాధించిన తర్వాత స్వామివారి దర్శనం చేయించుకున్నాను. ఎమ్మెల్యే వ్యవస్థను వద్దన్న మనిషి నేను వారే కావాల్సి వచ్చింది. వ్యవస్థను తీసివేయాలని చంద్రబాబును అడిగితే అప్పుడు చూద్దామని చెప్పారు. అడిగిన ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేయాలని చంద్రబాబు అనుకోరు. భూచక్రాలు విష్ణు చక్రాలు తిప్పడం కాదు, కేంద్రంలో బీజేపీకి అవసరం ఉందని అనుకున్న వారే ముందుగా వాళ్ళ అవసరానికి మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. అంగన్వాడీల సమస్యల పరిగణలోకి తీసుకుని తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. స్పీకర్ పదవి కాదు, ఏదైనా స్వీకరిస్తా, ఇవ్వకపోయినా నాకు ఉన్న బాధ్యత నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రభుత్వం అది ఎన్నో 4.5 సంవత్సరాలుగా కలలు కన్నా నాకు ఈ ప్రభుత్వం మారిపోవటం అంటే, గతంలో నేను నామినేషన్ వేసిన వెంటనే తిరుపతికి వచ్చా, ఆ తర్వాత ఎలక్షన్ అయిన వెంటనే వచ్చా, మళ్ళీ ఈరోజు అత్యద్భుతమైన విజయం అందిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఆ సందర్భంగా ఈ అకేషన్లో కూడా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ రెస్టారెంట్లో అన్ని రకాల ఫుడ్స్, అన్ని రెస్టారెంట్స్ బాగా అభివృద్ధి చెందాలని, ఇటువంటి బ్రాంచ్లు ఆయన ఉండేది మెడ్రాస్లో అయినా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి బ్రాంచ్లు మరెన్నో ఉండాలని, ఎస్పెషల్లీ మరి ఇడ్లీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఆయిల్ ఉండదు, అంచేత ఇడ్లీ RRR ఇడ్లీ అందరూ బాగా ఆదరించాలని, అంటే రెస్టారెంట్ను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మిగిలిందంతా రెగ్యులర్గా మాట్లాడుకునే రాజకీయమే. మరి రాజకీయం గురించి మాట్లాడాలా అక్కర్లేదా? మీరేమన్నా అడిగితే చెప్పాలా? అడిగితే అడగండి. ఆయన వ్యవస్థనే వద్దనుకున్నారు గతంలో. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ వ్యవస్థను ఇప్పటికైనా మేము గతంలో మార్చాలనుకున్నాం, మార్చలేకపోయాం, మీరైనా సరే తీసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ ఆయన ఏమన్నా అడిగితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో నాకు తెలియదు. అడిగితే కన్సిడర్ చేస్తారు, కానీ అడగకుండా మరి గతంలో ఆయనలాగా ఉక్రోషంతో రద్దు చేయాలని అనుకునే వ్యక్తి అయితే మా అగ్రనాయకులు కాదు. కానీ మరి ఆయన రిక్వెస్ట్ చేస్తే బహుశా ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో నాకు. ఈ నెల 16న ఆదివారం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు 2024 పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్షకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16న ఆదివారం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు 2024 పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు 11 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని 5,518 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఇందుకోసం 11 మంది లోకల్ ఇన్స్పెక్టింగ్ అధికారి, 11 చీఫ్ సూపరింటెండెంట్స్, 5 మంది జిల్లా అధికారులను సహాయ సమన్వయ అధికారులుగా విధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లా జాయింట్ కలెక్టర్ అబ్జర్వర్గా వ్యవహరిస్తారని, తిరుపతి ఆర్డీఓ పరీక్ష పేపర్ల కస్టోడియన్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు 2 సెషన్లలో ఈ పరీక్ష నిర్వహణ ఉంటుందని, పరీక్షల సమయానికి 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్రాల ప్రధాన గేట్లు మూసివేస్తారని, ఆపై 1 నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని తెలిపారు. పరీక్ష రాయనున్న అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి కార్డు కూడా తీసుకురావాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్లు, వైర్లెస్ హెడ్సెట్స్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదని, పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, ఆర్టీసీ బస్సు సౌకర్యం, మెడికల్ క్యాంపులు, విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖల అధికారులు చూడాలని, త్రాగునీరు, టాయిలెట్స్ సక్రమంగా ఉండాలని, పోస్టల్ డిపార్ట్మెంట్కు పూర్తయిన పరీక్షా పత్రాలను సక్రమంగా అందించాల్సి ఉంటుందని ఆదేశించారు. అభ్యర్థుల సౌకర్యార్థం సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ వారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పరీక్ష రాసే అభ్యర్థులు ముందు రోజే వచ్చే విధంగా చూసుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అలసత్వం లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్ శాఖ వారు నిబంధనల మేరకు అభ్యర్థుల ప్రిస్కింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ రోజు తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బన్నూరు సుగుణమ్మ నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా తన ఛాంబర్లో నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఫైళ్లపై సంతకాలు చేశారు. అందులో భాగంగా 5 ఫైళ్లపైన సంతకాలు చేశారు. చదివిన చదువులకు తగ్గ నైపుణ్యాలు యువత వద్ద ఉన్నవారికి డిఎస్సి ద్వారా ఉపాధి అవకాశాలు, అవ్వాతాతలకు 4,000 రూపాయల పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. మెకనైజేషన్, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనాలిటిక్స్, ఫిన్టెక్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి భవిష్యత్తును నిర్దేశించబోయే సాంకేతికతపై శిక్షణ అందించడం ఈ నైపుణ్య గణన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నగర డిఎస్సి యువత విద్యార్థి, పింఛనర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అవ్వాతాతలు ఉన్నారు, ఈరోజు విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక తీరని కళ ఈరోజు కళ సాకారం కాబోతుందంటే మరి ఆయన చేసినటువంటి సంతకాలు ప్రజల కోసం చేసినటువంటి సంతకాలు. ఈరోజు ఆయనకి ఏమైనా పెన్షన్ ఇస్తారా, లేదా ఆయన ఏమైనా చదువుకుంటాడా, ఆయన కుటుంబంలో ఏమైనా చదువుకుంటారా? కాదు, ప్రజల కోసం చేసినటువంటి ఈ 3 సంతకాలు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి సంతకాలు. పోతే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మనం చూసాం. అన్నా క్యాంటీన్లు పెట్టినప్పుడు అందరూ కూడా మరి పేదవాళ్ళు ఎక్కడొక్కడో మరి అక్కడే 5 రూపాయలకి ఎలాంటి భోజనం భోంచేస్తా అన్నారు. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్, వేడివేడిగా హాట్ క్యారియర్లో వేడివేడిగా టేబుల్స్, వాటి కుర్చీలు, వాష్ బేషన్లు చేయి కడుక్కోవడానికి వాటర్, అవన్నీ కూడా ఎక్కడైతే మనం ధనికులము ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి పోయేసి భోజనం చేస్తామో, టిఫిన్ చేస్తామో 5 రూపాయలకి ఒక స్వీటు, ఒక ఇడ్లీ, ఒక వడ, పొంగలి, సాంబారు, చట్నీ, ఇన్ని రకాలైనటువంటి పంచభక్ష పరిమాణాలతో మరి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ఇస్తే పెన్షన్ వచ్చేటువంటి వ్యక్తి కూడా ఒక రోజులో 15 రూపాయలు, నెలకెత్తుకుంటే 500 రూపాయలతో కడుపు నిండా భోంచేసి మరి కంటారా నిద్రపోయి వాళ్ళ ఆయుష్ కూడా పెరిగినటువంటి రోజులు ఉంది దీనివలన. అటువంటిది ఈ అన్నా క్యాంటీన్ని ఎవరైతే వాళ్ళ అనుచరులు ఉన్నారో, ఎవరైతే ఆ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఆ అన్నా క్యాంటీన్ని లీజుకి ఇచ్చేసి ప్రైవేట్ టిఫిన్ల సెంటర్లుగా వాళ్ళు ఆదాయం గడించుకుంటూ అవ్వాతాతల పేదవాళ్ళ నోరు కొట్టినటువంటి, కడుపు కొట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ కూటమి గెలిస్తే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తున్నారని, 2019లో అవకతవకలతోనే వైకాపా గెలిచిందా అని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక బ్రాండ్ అని, ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారని తెలిపారు. ఎమ్మెల్యే కానివ్వమని ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వారు అనుచరులు ఏమంటారో అని పేర్కొన్నారు. టీడీపీ కూటమి గెలిస్తే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. 2019లో అవకతవకలతోనే వైకాపా గెలిచిందా అని ప్రశ్నించారు. టీటీడీలో అడుగడుగున అక్రమాలు, అవినీతి, దోపిడీ జరుగుతోందని మండిపడ్డారు. ఆర్దాం ఆంధ్ర అంటూ మంత్రి రోజా కోట్ల రూపాయలు దోపిడీ చేశారని తెలిపారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కావడంపై అభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకునే వాళ్ళం ఈరోజు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడం చాలా గర్వకారంగా ఉంది. ఈరోజు ఎంతో సంతోషకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే చాలు, ఎమ్మెల్యే గెలవండి, ఎమ్మెల్యే గెలుస్తారా అని చెప్పి విమర్శలు చేసిన వాళ్ళు ఈరోజు ఆయన వన్ అండ్ ఓన్లీ డిప్యూటీ సీఎం. ఓకే, మీలాగా జాతరలాగా 5-6 అమ్ముకోలేరు. ఆయన గతంలో మీరు డిప్యూటీ సీఎం లేనారు, ఏదో పాలకొండ సభ్యులు వేసినట్టు గుళ్ళో 5 మంది డిప్యూటీ సీఎంలు, ఇదే పవర్లో పౌరుల వాళ్ళకి చూసారా. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అలాగే చంద్రబాబు గారికి, మోడీ గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని. ఉదాహరణకి నిన్నటి రోజు 5 హామీల మీద సంతకం పెట్టడం, అన్నీ ఏదైతే ఎలక్షన్లో గెలిస్తే పెన్షన్ కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, అన్నీ కూడా ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను కూడా నిన్న నెరవేర్చుకున్నాం. ఆ సంతోషంలోనే ఈరోజు మీడియా మిత్రులు ముద్ర కేక్ కట్ చేసుకున్నాం. ఆ సంతోషం పంచుకుందాం. ఎందుకంటే కాసేపు కిందంటే పవన్ కళ్యాణ్ గారికి శాఖలు కేటాయించారు, చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఈరోజు ప్రజలు అనుకున్నట్టుగా ప్రజా విజయం ఇది, ప్రజల విజయం ఇది. మనం చూసుంటాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు కూడా ప్యాలెస్ నుంచి బయట రాకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే ఈవీఎంలో ఏమో జరిగిందంట. సరే 151 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈవీఎం జరిగిందా మేము అడుగుతున్నాం. ఈరోజు మాకు ఈవీఎంలో ఏమో జరిగిందంటారు. ఈవీఎం పైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలంట. 150 సీట్లు వచ్చినప్పుడు మేము చర్చ జరుగుంటే అప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చినారు, ఆశీర్వదించినారు, అవకాశం ఇచ్చినారు. నువ్వు ఇంటికే పరిమితమైనావు, బయటికి రాకుండా పబ్జీ ఆడుకుంటూ జీవితం గడిపోయినావు. మేము ప్రజల్లోకి వచ్చినాం, పోరాటం చేసినాం, నిలబడినాం, హామీలు ఇచ్చినాం, గెలిచాం, చూపించాం. తిరుపతి ఎస్పీకి మంగళం ఏరియా టీడీపీ మాజీ కోఆర్డినేటర్ రుద్రగోపి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రుద్రగోపి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి అర్బన్ పరిధిలోని మంగళం ఏరియాలో తాను నివాసం ఉంటున్న 4 అంతస్తుల భవనాన్ని, 1,50,00,000 విలువ చేసే ఇంటిని 50 మంది గుండాలతో వచ్చి తనను, తన భార్యను, పిల్లలను కొట్టి బెదిరించి 44 లక్షలు ఇచ్చి స్వాధీనం చేసుకున్న వైసీపీ నాయకుడు, రౌడీ షీటర్, ఎర్రచందనం స్మగ్లర్ వసంత అశోక్ కుమార్ రెడ్డి నుంచి నా ఇంటిని నాకు తిరిగి ఇప్పించాలని రుద్రగోపి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నా పేరు రుద్రగోపి. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ మాజీ కార్పొరేషన్ డైరెక్టర్, మంగళం ఏరియా టీడీపీ కోఆర్డినేటర్గా కూడా పనిచేసినాను గతంలో. అంటే మంగళంలో ఉన్నటువంటి ఎర్రచందనం డాన్, ఎర్రచందనం స్మగ్లరు, సప్తగిరి కాలనీ పంచాయతీ మాజీ ఎంపీటీసీ, ప్రజెంట్ ఉప సర్పంచ్ అతనే అశోక్ కుమార్ రెడ్డి. అతను మీద నేను ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. నిన్న శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని కలవడం జరిగింది. బాబు గారి సూచన మేరకు ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. అయితే 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత, వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత వెంకటేశ్వర కాలనీలో నేను నిర్మించుకున్నటువంటి 4 అంతస్తుల భవనం నన్ను, నా బిడ్డల్ని, నా భార్యని కొట్టి, మా కాంపౌండ్ వాళ్ళు కూల్చి, అదేవిధంగా వాటర్ లైన్ కట్ చేసి, కరెంటు పోలు జేసీబీతో కూల్చేసి, కత్తులతో శైర విహారం చేసి నా దగ్గర మా ఇల్లుని తన బినామీ పేర్లతో 44 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అక్కడి నుంచి తరిమేస్తే నేను అన్నమయ్య జిల్లా రాయచూటి నియోజకవర్గం గాలివీడు అక్కడ పోయి 2 ఆడపిల్లలతో అక్కడే నివాసం ఉంటున్నాను. ఈరోజుకి నాకు ప్రాణహాని ఉన్నదనేసి గతంలో అనేక సందర్భాల్లో గతంలో ఉన్న ఎస్పీ గారిని, అమ్మురాజు గారిని గడగడ కలవడం జరిగింది.
అదేవిధంగా అనేక సార్లు పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కలిస్తే కేసులు కూడా తీసుకోలేదు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా కలిశాను. అయ్యా నీ అండదండలతో ఈరోజు అతను ఈ విధంగా చేస్తున్నాడు అనేసి, నాకు సంబంధం లేదని చెప్పాడు అతను కూడా. ఇతను పెద్ద పెద్దోళ్ళు విజయసాయిరెడ్డి పెద్ద పెద్ద లీడర్లను అండదండలతో ఈ ఎర్రచందన స్మగ్లర్ అశోక్ కుమార్ రెడ్డి నా మీద దాడి చేసి మా ఇల్లుని 44 లక్షల రూపాయలకి తీసుకోవడం జరిగింది. అపర చాణక్యుడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించడంలో నారా చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మొదటి మెగా డిఎస్సి నోటిఫికేషన్, ల్యాండ్ టైటిల్ డీడ్ రద్దు, పెన్షన్దారులకు 3,000 నుంచి 4,000 పెంచడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల ప్రారంభం, ప్రతి విద్యార్థుల వృత్తిలో నైపుణ్యతను సాధించే దిశగా 5 రకాల సంక్షేమ పథకాలపై చంద్రబాబు తొలి సంతకాలు చేయడంపై రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత రాష్ట్ర అధికార ప్రతినిధి పెరుమాళ్ల మధుబాబు, కొర్లగుంట 5వ వార్డు సెక్రటరీ ఎం విజయలక్ష్మి, టీడీపీ నేతలు హిందూస్థాన్ రఫీ, సలీం, చరణ్, ఆటోకా, సతీష్, మురళి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నిటిని 5 సంతకాలు చూసిన తర్వాత ఆయన అక్షయ పాత్ర అనడంలో తప్పేమీ లేదనిపిస్తుంది. ఏదైతే ప్రజలకు అవసరమో అది తీసుకొని వచ్చి ఆయన ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేసినందుకు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డెవలప్మెంట్ అనేది అడుగులు వేసింది. అమరావతిలో నిన్న మనం చూసాం, పూలతో స్వాగతం పలికారు. మహర్దశ పట్టింది అమరావతికి. ప్రజలందరికీ ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు, మా రాజధాని ఏదంటే అమరావతి అని. పోయిన గవర్నమెంట్లో ఏ క్యాపిటల్ సిటీ చెప్పుకోలేని పరిస్థితి. మీ రాజధాని ఏదంటే కూడా తెలియదు. గవర్నమెంట్లో మొట్టమొదటి 5 సంతకాలు పెట్టి మన భూముల్ని కాపాడారు, మన యువతకు ఉద్యోగాలు ఇచ్చారు, మన అవాతాతలకు పెన్షన్ ఇచ్చారు, మన యువతకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏదైతే వీళ్ళు చెప్పారో బోటపు మాటలు స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందని అవన్నిటి కూడా పటాపంచలు చేస్తూ ఈరోజు దాని ద్వారానే ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలకు చేరువ కావాలి, ఈ పథకాలన్నీ ప్రజల కోసము, ప్రజల పక్షాన్ని నిలబడేదానికి ప్రజల కోసం చేసినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరికీ దృష్టిలోకి తీసుకుపోవాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకా ఏదైతే హామీలు ఇచ్చారో తెలుగుదేశం పార్టీగా అన్నీ కూడా తూచా తప్పకుండా మేనిఫెస్టోని కంప్లీట్ చేసి ఒక ప్రజానాయకుడిగా ఆయన నిలబడాలని మనస్ఫూర్తిగా ఈ 5 సంతకాలు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ సాధించడం సంతోషంగా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టడంతో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. మొదట అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్న పార్టీ నాయకులు ఆ తర్వాత 1000 కళ్ళ దుత్తలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రపంచంలోనే భారత్ను అగ్రగామి దేశంగా నిలపడం కోసం నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, ఆయన పాలన దక్షత పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారు కాబట్టే ఆయన్ను 3వసారి ప్రధానిగా చేశారని ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, ఆర్ఎస్ఎస్ పెద్దలు సుందరమూర్తి, డాక్టర్ భాస్కరరావు, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొక్కులు చెల్లించుకున్నాము. కారణం మన హ్యాట్రిక్ ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా
మేము మా గ్రామ దేవత గంగమ్మ తల్లిని మొక్కున్నాము. ఆ మొక్కులు ఫలించిన దానికి ఈరోజు అమ్మవారికి 1000 కళ్ళ దుత్తులతో ప్రదర్శన చేసి అలాగే కొబ్బరికాయలు కొట్టి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశాము. మాకు ఎంతో ఈరోజు ఆనందంగా ఉంది. మన గ్రామదేవత గంగమ్మ తల్లి ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారు 3వసారి హ్యాట్రిక్ ప్రధానిగా నిన్న బాధ్యతలు చేపట్టిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. నరేంద్ర మోడీ గారి పాలనలోనే దేశ అభివృద్ధి చెందుతుంది అనే విధానంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టారు. ఈరోజు ఆయన ప్రధానమంత్రిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 10 సంవత్సరాలు ఎంతో చేశారు. దానికి రెట్టింపుగా ఈ మూడోసారి ప్రధానమంత్రిగా అయిన సందర్భంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే భవ్య రామ మందిరం ఈరోజు రాముని దర్శనం అందరూ చేసుకున్నాను. ఇంకా అద్భుతంగా ఇంకా కొంచెం పనులు జరుగుతాయి. అద్భుతంగా రామ మందిరాన్ని నిర్మించిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి తగ్గుతుంది. ఆయన ఆధ్వర్యంలో దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పిల్లలు మంచి చదువులు చదువుకుని రైతులు మంచి పంటలు పండించి మన దేశ అభివృద్ధికి యువత కీలక పాత్ర వహించే విధంగా ఆయన విజన్ ఉంటుంది. ఏపీ భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడాన్ని హర్షిస్తూ న్యాయవాదులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లను పొగుడుతూ నినాదాలు చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వాగ్దానం చేసి రద్దుపరుస్తానని చెప్పారో ఈరోజు మేము న్యాయవాదులు ప్రజల తరపున పోరాడిన దానికి ఈరోజు చాలా సంతోషిస్తున్నాం. అది గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు నిన్న 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరిచింది చాలా హర్షోద్గం. రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ చట్టం పైన ఇంకెటువంటి భారం లేదని మీరు ప్రజల తరపున మేము నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుతూ విన్నవించుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క గత ప్రభుత్వంలో ఏదైతే ఈ భూములన్నిటినీ భక్షించాలనే ఒక తప్పుడు ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను రద్దు చేస్తామని చెప్పి ఆయన ప్రచార సందర్భంలో మాట ఇవ్వడం జరిగింది. ప్రజలకైతేనేమి న్యాయవాదులకైతేనేమి ఆయన ఇచ్చిన మాట ప్రకారం జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఆయన 2వ సంతకాన్ని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నేను రిపీల్ చేస్తాను అని చెప్పి ఒక ఉద్దేశంతో చెప్పడం, ఆయన చెప్పిన మాట ప్రకారమే 2వ సంతకం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుపైన పెట్టడం జరిగింది. ఇందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ న్యాయవాదులైతేనేమి అదే పేద మధ్యతరగతి రైతు కుటుంబాల్లో వచ్చినటువంటి రైతులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేవలం గత ప్రభుత్వం భూ బకాసురుల్లాగా ఉన్నటువంటి ఈ జమీందారు భూములు అయితేనేమి అదేవిధంగా కొన్ని సంస్థానాలకు సంబంధించినటువంటి భూములు టైటిళ్లలో ఉన్నాయి. ఆ భూములందరినీ వాళ్ళు భూముల్లో శాండ్, ల్యాండ్, మైండ్ మొత్తం తినేశారు. కానీ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ భూముల్ని ఏ విధంగా కబ్జా చేయాలని ఒక తప్పుడు ఉద్దేశంతో న్యాయ స్థానాలకు కూడా చోటు లేకుండా, అంటే న్యాయస్థానంలో కూడా ఎవరికన్నా పేదలకు రైతులకు అన్యాయం జరిగితే న్యాయస్థానాలకు వస్తారు. కానీ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఒక రైతుకి ఇంకొకరైనా భూమి ఆక్యుపై చేసుకుంటే ఆ యొక్క చట్టాన్ని ఉల్లంఘించి హైకోర్టుకో లేకపోతే మామూలు న్యాయస్థానానికో పోవాలని కూడా ఆ న్యాయస్థానానికి కూడా హక్కు లేకుండా చేసినటువంటి ఈ బూర్జువా చట్టాన్ని నిన్నటితో నారా చంద్రబాబు నాయుడు గారు సంతకంతో రద్దు చేయడం జరిగింది. కాబట్టి మేము ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా తిరుపతి న్యాయవాదుల సంఘం తరపున అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అదేవిధంగా జనసేన లీగల్ సెల్, బీజేపీ లీగల్ సెల్ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పొంగలూరు బార్ అసోసియేషన్ సభ్యులు పాలాభిషేకం నిర్వహించారు.
న్యాయవాదులు ర్యాలీగా తరలి థ్యాంక్ యూ సీఎం, డిప్యూటీ సీఎం అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజలకు న్యాయం చేకూరిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా 2023 అక్టోబర్లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదట నిరసన కార్యక్రమాన్ని తెలియజేసింది పుంగనూరు న్యాయవాదులు. ఇక్కడ నిరసన కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ మేము ముద్రించినటువంటి పాంప్లెట్లని ప్రామాణికంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టం వల్ల వచ్చే ఇబ్బందులు ప్రజలకు తెలియజేయడానికి పూనుకున్నారు. దాదాపు 5 నెలలుగా మా పొంగనూరు న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తూ రకరకాల నిరసనల ద్వారా రిలే దీక్షలు అయితేనేమి, ర్యాలీలు అయితేనేమి, వంటా వార్పులు అయితేనేమి అనేక కార్యక్రమాల ద్వారా మా నిరసన తెలియజేసి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. దానినే ప్రతిపక్షాల వారు గమనించి ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలని, ప్రజలకు ఈ చట్టం వల్ల వచ్చే ఇబ్బందులను గమనించి దాన్ని వాళ్ళు ప్రధాన ఎజెండాలో భాగంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టుకొని వారు విజయాన్ని పొంది వచ్చిన వెంటనే సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ చీకటి చట్టాన్ని రద్దు చేసినందుకు మా పుంగనూరు న్యాయవాదుల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. నిరంకుశాంకంగా ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను అనే భూ కబ్జా చట్టాన్ని రద్దుపరుస్తూ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు రద్దుపరిచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా హృదయపూర్వక పుంగనూరు బార్ అసోసియేషన్ నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గత 5 నెలలుగా పాటు కోర్టులన్నింటినీ బహిష్కరించి ఈ ప్రజా వ్యతిరేకమైన ఈ చట్టాన్ని రద్దుపరచాలని కోర్టు బహిష్కరణ చేస్తూ 5 నెలల పాటు నిరాటకంగా సమ్మె చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి విజయం ఒక న్యాయవాదులలో అందరిది అని తెలుపుకుంటూ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా పుంగనూరు బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటగా 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేయడంతో కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం, మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం డిఎస్సిపై పెట్టారని కొనియాడారు. గత ప్రభుత్వం డిఎస్సి ప్రకటిస్తామని నమ్మించి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. మాట ఇచ్చిన ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసేందుకు 2వ సంతకం చేశారన్నారు. సూపర్ 6 పథకాలతో పాటు కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక మేనిఫెస్టోను నెరవేరుస్తామని తెలిపారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, డిఎస్సి అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. మా కుప్పం నియోజకవర్గంలో మా ప్రియతమ నేత, మా అందరి ఆరాధ్య దైవం, ప్రతి ఒక్క మనుషులు గుండెల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని 8వసారి పోరాటం చేసి ఈరోజు ఎన్నికల్లో దాదాపు 50,000 ఓట్లతో మా ప్రజలందరూ కూడా ఓట్లను గెలిపించారు. ఇతర నియోజకవర్గాల్లో ఒక రకమైన వేవ్లో మంచి మెజార్టీలు సాధించారు. కానీ కుప్పంలో ప్రతి ఒక్క ఓటు కూడా యుద్ధం చేసి ఒక్కొక్క ఓటు గెలిచాం. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల యొక్క శ్రమ ప్రశంసనీయంగా ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా చాలా సంతోషం, నిన్నటి రోజు ఆయన ముఖ్యమంత్రిగా తన ఛాంబర్ ప్రవేశించిన వెంటనే అతి ముఖ్యమైనటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో అవసరమైనటువంటి 5 ఫైళ్ళ మీద సంతకం చేయడం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని, అదే మరిగా కుటుంబంలో ఉన్న ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఇబ్బందులు పాలు చేసి ఈరోజు ఎంతో ఇబ్బందులు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఏకతాటిపై చరిత్ర సృష్టించారు. ఇంతవరకు ఎవరికి లేనటువంటి విజయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి
కూటమి తరఫున ఉన్న అందరికీ విజయం సాధించారు. ఈసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు పోరాటం, ఆయన కృషి ఫలించి ముఖ్యమంత్రి కావడం 4వసారి. అదే మరి ఈరోజు 5 కార్యక్రమాలు ప్రతి ఒక్క వర్గాన్ని ఆదుకునే విధంగా ఆయన నిన్న సంతకాల ఫైల్ మీద కూడా పెట్టారు. విశాఖపట్నం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న హృదయం అనంతరం రేణిగుంట పోలీసులు గ్రీన్ ఛానల్ ద్వారా హృదయాన్ని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కు తరలించారు. విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న హృదయం అనంతరం రేణిగుంట పోలీసులు గ్రీన్ ఛానల్ ద్వారా హృదయాన్ని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కు తరలించారు. గుండె తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు పోలీసులు. నా పేరు సత్యనారాయణ అండి. పేషెంట్ పేరు వచ్చి విజయ్ కుమార్. మాకు అక్కగారు అబ్బాయి అవుతాడు. అక్కగారు అబ్బాయి 22 సంవత్సరాలు, ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుతున్నాడు. ఒక 6 నెలల కిందట అపస్మారకంగా పడిపోతే డాక్టర్లు కాకినాడ, మాది కాకినాడ తిమ్మాపురం గ్రామం, కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామం. అక్కడ కాకినాడ లోకల్ హాస్పిటల్ అన్నీ చూపించాం. లోకల్ హాస్పిటల్ అన్నీ చూపించాక కొన్నాళ్ళు మందులు వాడాక వాళ్ళు మా వల్ల అవ్వదు, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోలే అని చెప్పేసి అన్నారు. అక్కడే కాకినాడ ఓబుల్ రెడ్డి గారని అపోలోలో పనిచేసే డాక్టర్ గారు ఇలాగ తిరుపతి వెళ్ళమని సలహా ఇచ్చారండి. ఆ సలహా మేరకు ఒక 3 నెలల క్రిందట వచ్చి ఇక్కడ చూపించుకున్నాం. చూపించుకుంటే ఇక్కడ డాక్టర్ల సార్లు హార్ట్ మార్చాలని చెప్పేసి అన్నారు. 3 నెలలు పెట్టించి డాక్టర్ల సలహాలు తీసుకుని వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఉండాం. రాత్రి హార్ట్ వచ్చింది, మార్చుకోవాలని చెప్పేసి అన్నయ్య అంటే ప్రిపేర్ అయ్యి వచ్చి ఇక్కడ ఉన్నామండి. నా పేరు సత్యనారాయణ అండి. తనకు సత్యనారాయణ. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం అభిషేక సేవలో పలువురు ప్రముఖులు వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం అభిషేక సేవలో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి విజయం అందించినందుకు, నన్ను గెలిపించినందుకు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నానని తెలిపారు. నూతన ప్రభుత్వ పాలనలో ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారని అన్నారు. అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపించినందుకు స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చానని, 5 సంవత్సరాల రాక్షస పాలన పోయి కూటమి రావడం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. ఎన్నికల ముందు స్వామివారిని ప్రార్థించిన మేరకు నేను కోరుకున్న మొక్కు నెరవేరినందుకు అత్యద్భుతమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి ఇచ్చినందుకు, అలాగే నన్ను కూడా నా ఉండి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నేను కోరుకున్న మొక్కు ప్రకారం స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి కలిగించాలి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, నూతన పరిపాలనలో రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి చక్కగా పరిశ్రమాభివృద్ధి జరిగి ఈ రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్రానికి వెళ్లకుండా అందరూ ఇక్కడే సుఖ సంతోషాలతో ఉండాలని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన ముందుగానే అనుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామికి వచ్చి శుక్రవారం వస్త్రం చేయాలి అని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుసటి రోజే ఇలా వస్త్రం రావడం, ఆ స్వామివారిని ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల రాక్షస పాలన పోయి రామరాజ్యం తెచ్చిన దానికి స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉండాలని కోరుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, సుందరపు విజయ్ కుమార్, తెలంగాణ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. మొట్టమొదటి సంతకం ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగుల కోసం, అలానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది పేదల ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, అలానే 16,000 అబౌవ్ ఏవైతే ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం కోసం ఫైల్ మీద సంతకం పెట్టడం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి భూ కబ్జాలకు అనుగుణంగా రూపొందించినటువంటి చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు. అలానే ఎవరైతే 56 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జూలై నెల నుంచే 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అది ఏప్రిల్ నెల నుంచే అమలు చేయాలని, అంటే రేపు జూలై నెలలో ప్రతి ఒక్క పింఛన్దారుడికి 7,000 రూపాయలు అందించేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఇవి నిన్న ప్రజాపాలనకు సంకేతం. ముందుగానే చెప్పాను, పరదాల పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. తప్పనిసరిగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం. ఆ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ ఇవ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని, తద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి మంచి చేసేదానికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శించుకొని స్వరాష్ట్రమైనటువంటి తెలంగాణ, ఆనాటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. నూతనంగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారికి అభినందనలు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు కలిసికట్టుగా మున్ముందు 2 రాష్ట్రాలు కూడా ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలుగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. పొంగనూరు మండలంలోని ఆరడిగుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు లింగయ్య శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో గ్రామ సచివాలయం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడంతో కుటుంబ సభ్యులు గుర్తించారు. కుటుంబ సభ్యులు వెంటనే పొంగనూరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ రాఘవరెడ్డి మృతదేహాన్ని పరిశీలించి శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని పొంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. లింగయ్య అనుమానాస్పద మృతి చెందడానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తనను కొట్టిన ఘటనపై మాజీ సీఎం జగన్ పై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణంరాజు మరో 2 రోజుల్లో జగన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు వెల్లడించిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. అపర చాణక్యుడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏపీని అభివృద్ధి చేయడంలో ఆయనే సాటి. ఏపీకి అమరావతి రాజధాని చంద్రబాబుతోనే సాధ్యం పేర్కొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం. టీడీపీ కూటమి గెలిస్తే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. 2019లో అవకతవకలతోనే వైకాపా గెలిచిందా ప్రశ్నించిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటగా 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేయడంతో కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్న తెలుగుదేశం నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.